భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గంలోని రాజకీయ విభేదాలు మరలా తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల జరిగిన బెక్కవోలు ఎంపీపీ ఎన్నికలో 10 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు బీజేపీ కండువా కప్పుకొని ఎంపీపీగా తేతల సుమ సూర్యచంద్రారెడ్డిని ఎన్నుకోవడం, ఆమెను రాష్ట్ర తొలి బీజేపీ ఎంపీపీగా ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం అందరికీ తెలిసిందే. అనంతరం వీరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి ఎమ్మెల్యే పరిచయం చేశారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క ఎంపీటీసీ అయినా బీజేపీ సింబల్పై గెలవకుండా బీజేపీ ఎంపీపీ ఎలా అవుతారని, ఎవరి బిడ్డను తన బిడ్డగా చెప్పి బీజేపీ స్థాయిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దిగజార్చారన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని ముందుగా వైఎస్ఆర్సీపీకి ఎంపీటీసీ పదవులకు రాజీనామాలు చేయించి బీజేపీ సింబల్పై గెలిపించాలని, అప్పుడు మండల పీఠాన్ని గెలుచుకుంటే అది నైతికంగా ఉంటుందని సవాల్ విసిరారు. ఇవాళ బెక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నిక అహంకారానికి ఆత్మవిశ్వాసానికి జరిగిన ఎన్నిక. ఇవాళ బెక్కవోలు మండల ప్రజా పరిషత్ గత 3.5 సంవత్సరాలుగా ఎంత అహంకారంతో ఇక్కడ పరిపాలన సాగిందో, ఇవాళ ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే, గత పాలకుల అహంకారాన్ని తుంచేయడం కోసం వారందరూ రావడం జరిగింది. మాకు నిరంతరం ప్రజలతో మాతో సత్సంబంధాలు కలిగి ఉండే నాయకులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ పెద్ద ఎత్తున ఎంపీటీసీ సభ్యులందరూ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీకి ఎంపీపీ స్థానాన్ని దక్కించడం జరిగింది. వారికి ఎంపీటీసీలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 4 రోజులుగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు కూటమి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంపీపీగా ఎన్నికైన శ్రీమతి తేతల సుమ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో రాబోయే సంవత్సరంన్నర బెక్కవోలు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ సెలవు. మొన్న జరిగిన బెక్కవోలు ఎంపీపీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ అభ్యర్థి గెలిచారని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఏదో గొప్పలు చెప్పుకుంటాం చూస్తాం. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి మరి పురంధేశ్వరి గారు ఉన్నారు, వారికి కూడా వీరందరూ కూడా బీజేపీ సభ్యులే మన బీజేపీ తరఫున గెలిచారు అని చెప్పడం జరిగింది. ఒక్క ఎంపీటీసీ అయినా కూడా బీజేపీ సింబల్ తరఫున ప్రజల నుంచి గెలిచారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు గెలవలేదే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను భయపెట్టు లోపరుచుకుని, లేదంటే కిడ్నాప్ చేయడం, ఆర్థికంగా మరి వాళ్ళకి కొన్ని ఆశలు చూపించి లోపరుచుకుంటూ చేసింది. మీరు ఒకటి చేస్తుంటే నేను అభినందించేవాడిని. అదేమిటంటే, మీ పార్టీలో చేరిన ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళ ఎంపీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ పార్టీ తరఫున గెలుచుంటే అది నిజంగా మీ సత్తా కింద, పార్టీ సత్తా కింద మేము భావించేవాళ్ళం. కానీ అదేం జరగలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీని మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులు చేసి, లేదంటే ఎలా లోపరుచుకున్నారా అన్నది ఆయా గ్రామాల్లో నుండి ఎంపీటీసీలు వాళ్ళు ఇప్పుడు ఎలాగ చెప్పరు. మీరు చేసిన పని వల్ల వాళ్ళకున్న గ్రామాల్లో వాళ్ళ పరువు పాపం పోయింది, వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్న వాళ్ళే. మీరు ఏదో సామెత ఉంది మళ్ళీ, మీరు ఈ మధ్య ఒకటి చెప్పారు, ఏదో అహంకారానికి నియంతృత్వానికి ఇది చెంప పెట్టండి. నియంతృత్వం, అహంకారం ఎవరు చేస్తున్నారో, ఎవరు ఈ నియోజకవర్గంలో అహంకారంగా ఉంటారో, ఎవరు నియంతృత్వంగా ఉంటారో, ఎవరు అక్రమ కేసులుగా ఎవరు పెట్టి ఎవరిని హింసిస్తున్నారో అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఎటు చేయంటే వెయిట్ అండ్ వాచ్. కొంతకాలం ప్రజలు సహిస్తారు, ఎందుకంటే చూద్దాం ఏం జరుగుతుందన్నది. అది మీకు వర్తిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు తీసుకుని మళ్ళీ పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను మీద నాయకులు విమర్శించడం మాత్రం మీకు తగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, అధికారం మీ చేతుల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ మీ చేతుల్లో ఉన్నారు. మీరు వెంటనే వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి వెంటనే ఎలక్షన్ పెట్టించి మీరు ఏ పార్టీ అయితే చెప్తున్నారో ఆ పార్టీ తరఫున వాళ్ళని గెలిపించుకోండి. అప్పుడు మీ సత్తా చూపించండి. అంతేగాని ఏదో కక్కుడుకి కక్కుర్తుపడి మా సభ్యులని చెప్పుకుంటాం, అది
సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారిని కూడా నమ్మించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఎంతవరకు మీరు అబద్ధాలు ఆడి ఏ రకంగా మరి వ్యవహారాన్ని ట్విస్ట్ చేస్తున్నారో మరి అంతా కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా మీరు ఎంత అందంగా అబద్ధాలు ఆడతారా అన్నది కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. రానున్న రోజుల్లో మీ అబద్ధాలన్నీ కూడా బయటపడితే అపోజిషన్ వాళ్ళ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఒంటి మీద ఉన్న బురదను తీసుకెళ్లి అపోజిషన్ వాళ్ళకి అంటించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసు. రానున్న రోజుల్లో అవన్నీ కూడా బయటపడితే ఏం చేస్తారు? చేస్తే రౌడీజం చేస్తారు, అటాక్ చేస్తారు. అన్నింటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. వాళ్లే నిజమైన కార్యకర్తలు. ఈ రోజున ఈ అధికారంలో లేకపోయినా కూడా పార్టీకి నిజాయితీగా కష్టపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ధైర్యంగా నిలబడే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అదేవిధంగా మరి మీ అకృత్యాలు ఏమైతే ఉన్నాయో రానున్న రోజుల్లో తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజల నుంచే మీకు తిరుగుబాటు రూపంలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.